కొత్త రోజు, కొత్త ఆశలు, కొత్త అవకాశాలు. నిన్న జరిగిందేదైనా ఈ ఉదయం మీకు ఒక కొత్త ఆరంభం కదండీ! అలానే మనం డే స్టార్ట్ చేసేటప్పుడు ఒక గుడ్ స్మైల్‌తో స్టార్ట్ చేస్తే మన డే మొత్తం పాజిటివ్ ఇంకా మంచి ఎనర్జీనైతే ఇస్తదని నేను బాగా నమ్ముతా. ఈరోజు మార్నింగ్ మా పెట్ డాగ్ ఆస్కర్‌ని వాక్‌కి తీసుకెళ్ళేటప్పుడు క్యూట్ లిటిల్ పప్పీనైతే చూసా. యాక్చువల్‌గా పప్పీ మమ్మల్ని చూసి ఇంక భయపడిపోయిందండి. సో, అందుకే దాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఆ వైట్ డాగ్ అయితే మా ఆస్కర్ ఫ్రెండ్ అండి. ఎవ్రీడే వాక్‌కెళ్ళేటప్పుడు వాడైతే మీట్ అవుతాడు మా ఆస్కర్‌తో. ఈరోజు డాగ్ వాళ్ళ ఓనర్ ఇంకా గేట్స్ లాక్ చేయడం వల్ల వాడైతే బయటికి రాలేకపోయాడు. మా ఆస్కర్ అయితే ఇంకా లాస్ట్ వరకు ట్రై చేశాడు వాడితో మీట్ అవ్వడానికి. బట్ అప్సెట్ అయిపోయాడు లాస్ట్‌కి. బాగా టైర్డ్ అయిపోయాడని ఇంటికి తెచ్చేసా. ఈరోజు మార్గశిర మాసంలో పడే రెండో లక్షవారం కాబట్టి ఫ్రెష్ అప్ అయ్యి పూజకైతే స్టార్ట్ అయ్యామండి. ఇలా తులసీదేవిని అలంకరించి దీపం అయితే పెట్టుకున్నాం. తర్వాత అమ్మ గుడిలో ఉన్న దేవుడు పటాలన్నాటికి బొట్టులు పెట్టి పువ్వులతో అలంకరించారండి. గుడి ముందు ఇలా ముగ్గు కూడా వేశారు. భోగం కోసం పాయసం ఇలా ప్రిపేర్ చేసుకొని నానపెట్టిన కొమ్ము శనగలు, పెసరపప్పు మరియు బెల్లం పాయసం తమలపాకుల్లో వేసి భోగం పెట్టాక శ్రీ మహాలక్ష్మి అష్టకం అయితే చదివారు. దేవి దేహి ధనం దేహి దేవి దేహి యశోమహి కీర్తిం దేహి సుఖం దేహి ప్రసీద హరివల్లభి శ్రీ లక్ష్మీ నారాయణ ప్రసాద సిద్ధిరస్తు సర్వకామ్య ఫల సిద్ధిరస్తు మనోభీష్ట ఫల సిద్ధిరస్తు. పూజ కంప్లీట్ అయిన తర్వాత అమ్మ నేను దేవికి ఇలా ఆరతి అయితే ఇచ్చామండి. దేవి బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాతో ఇలానే ఉండాలని చెప్పి బాగా మొక్కుకున్నా. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.